వందనాలు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నవయ్యా. సజీవులే కదా ప్రభు నిన్ను స్తుతించేది, మన్ను నిన్ను స్తుతించదయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాన్న మృతులు మౌన స్థితిలోకి దిగిపోయేవారు నిన్ను స్తుతించరు కానీ ప్రభువా, బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రాలు. అల్పులమైన మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. అయ్యా నీకు వందనాలు. నువ్వు చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి అయ్యా నీకే కోటి కోటి ధన్యవాదాలు. అయ్యా నీకే స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా విడువక కాపాడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు, వందనాలు. ఎబెనెజరే నీకు స్తోత్ర. యెహోవా షమ్మా నీకు స్తోత్రాలు. యెహోవా సిద్కేను నీకు స్తోత్రాలు. అయ్యా అందరూ నోరు తెరిచి దేవుని స్తుతించాలండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదన్. అందరం చప్పట్లు కూడా. అధికముగా ఆరాధింతు ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన ఆరాధన
రెండు హస్తాలను పైకెత్తి, రెండు చేతులు ఆకాశం ముందున్న దేవుని తట్టెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్మహిమా పరచేదం. చెప్దాం. మహిమకు పాత్రుడా, చివరిగా ఘనతకు మా చేతులెత్తి మేము నిన్ను మహిమా పరచేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. చెప్దాం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటివా ఎవరు, నీ వంటి వారు లేరు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రీతిగా మమ్మల్ని అందరినీ ప్రభా సంఘముగా సమకూర్చిన విధానాన్ని బట్టి నీకే స్తుతి ఘన మహిమలు చెల్లిస్తున్నాం. మా స్తుతి ఆరాధన అంతా నీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ప్రభా. కొద్దిసేపు లేఖనాలను ధ్యానిస్తుండగా ప్రియ పరిశుద్ధ ఆత్ముడా, అయ్యా నాతో మాతో మీరే మాట్లాడండి. అయ్యా నా స్వరాన్ని కూడా మీ స్వాధీనంలో తీసుకోండి, సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలో తీసుకోండి. అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని స్వాధీనంలో తీసుకోండి, ఈ మైక్ని కూడా మీ స్వాధీనంలో తీసుకోండి. ఈరోజు నీ మాటలు వింటున్న జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగునుగాక ప్రభా. వారి జీవితాలు రూపాంతరపరచబడునుగాక, వారి జీవితాలు సేద తీర్చబడునుగాక, వారి జీవితాలు తెప్పరల్ల చేయబడునుగాక, వారి జీవితాల వెలుగు ఉదయించునుగాక. తండ్రి నీకు స్తోత్ర. అటువంటి శక్తి గల మాటను ప్రభా ఈ స్థలంలో విడుదల చేయమని యేసు ఉన్నత నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ అని శబ్దాన్ని కొంచెం మెలుగెత్తి చెప్దామండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చిన ఎవరు అటు ఇటు తిరగకూడదు. అందరూ కూడా కొంచెం వీలైతే ముందుకు కూడా రావచ్చు, ఎందుకంటే అక్కడొకలో ఇక్కడొకలో కూర్చున్నట్టుగా ఉంది, చూడ్డానికి మంచిగా ఉండాలి. అందుకే పిల్లలు కూడా అటు ఇటు తిరగకూడదు. దేవుని వాక్యాన్ని హల్లెలూయా. మంచిది ప్రియులరా. ఇది ఏ కూడికండి? జ్ఞాపకార్థ కూడిక. ఏ కూడికండి? జ్ఞాపకార్థ కూడిక. అందుకే దైవజనులు అబ్రహాం గారు లాస్ట్ ఇయర్ కూడా నేను దేవుని చిత్తంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దేవుడు ఎందుకు మరి పాస్టర్ గారి మధ్యలో నన్ను పెట్టాడో నాకు తెలియదు, కానీ నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు చేరొచ్చిన మీ అందరికీ కూడా చిన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, తండ్రి సమానులు, తల్లి సమానులు, వయసులో ఉన్న వారందరూ ఉన్నారు. అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలండి. మంచిది ప్రియులారా. మనం ఎన్ని కృతజ్ఞత కూడికలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇలాంటి కూడికలు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకు తెలుసా ప్రియులారా? ఇందాక వాక్యాన్ని చదివించారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటామండి? నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట. నిజమే. 57వ అధ్యాయం యెషయా గ్రంథంలో మొట్టమొదటి వచనంలో అంటాడు, నీతిమంతుల్ని ఆయన ఏం చేస్తున్నాడంట? కొనిపోతున్నాడంటండి. ఎవరిని తీసుకెళ్తున్నాడో తెలుసా? దేవుడు భక్తులైన వారిని తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకే యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టికి మిగిలి విలువది. హల్లెలూయా. ఎవరి మరణం అండి? నేను లాస్ట్ ఇయర్ చెప్పాను, భక్తి గురించి చెప్పాను, భక్తుల మరణం గురించి చెప్పాను. ఈరోజు భూమి మీద మనల్ని దేవుడు ఎందుకు పెట్టాడంటే భక్తి చేయడానికని పెట్టాను. దేనికండి? భక్తి చేయడానికే దేవుడు ఇక్కడ మనల్ని ఉంచాడు. అవును, ఈరోజు తాతయ్య గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఇక్కడ కళ్ళు మూస్తేనే పరలోక రాజ్యంలో మన కళ్ళు తెరుస్తాం. అయితే ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా మనం ఏం చేయాలో తెలుసండి? ఏడవలసిన పని లేదు, విచారించవలసిన పని లేదు, లేకపోతే దిగులు పట్టేసి పెట్టుకుని మంచాల మీద కుంగిలిపోయి కృషించిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ శరీరాన్ని ధరించిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలో తెలుసండి? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఈ భూమి మీద ఎవరు కూడా పర్మనెంట్ కాదు. ఎవరు కూడా ఏం కాదండి? పర్మనెంట్ కాదు.
మరి ఈ కూడికలు ఎందుకండి? ఆయన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలండి? ఆయన్ని ఎందుకు చేయాలండి అంటే, ప్రియులారా, ఈ కూడికి ఎందుకు వస్తుందో తెలుసా? ఆయన గురించి కాదు, మన గురించే. రేపొద్దున మనం చనిపోతే ఆయనలాగా బ్రతికితే ఇలాంటి కూడికలు పెడతారు. ఆయనలాగా లేదనుకోండి, అందరినీ తిడుతూ, మనం లోకంలో తిరుగుతూ, లోకంలో ఉన్న మాలిన్యనంతటిని, దుర్గంధాన్ని మనం పెట్టేసుకుని ఉంటే మనకి ఇలాంటి కూడుకులు కూడా పెట్టేవాళ్ళు ఉండరు కదండి. ఆయన మాత్రం నీతి మార్గాన్ని అనుసరించాడు. అనేక మందిని ఏం చేశారంటే దైవజనులు నీతి మార్గంలోకి తీసుకువెళ్ళారు. హల్లెలూయా. ఎవరైనా భక్తులైన వారు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం అంతా చదవండి. ఎవరైనా కూడా ప్రభు సన్నిధికి వెళ్ళవలసిన వారే, ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనక. ఇంకొక విషయం చెప్పనండి, యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలండి? 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మనలాగే తిన్నారో, పడుకున్నారో, దేవుని సువార్తను చేశారు. అన్ని మనిషిలాగానే రక్తమాంసాల్లో పాలువయ్యాడు. అయితే ఆయన సమయం అయిపోయిన తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారు కూడా శరీరాన్ని ధరించుకున్నప్పుడు టెంపరీయే, కానీ ఆత్మస్వరూపునిగా దేవుడు మన మధ్యన సంచారం చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఈ శరీరానికి ఏముంది? మన్నైనది వెనుకటి వల్ల ఏమైపోవాలో తెలుసండి? మన్నైపోవాలి. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి. దైవజనుడు మనందరికీ ఒక మాదిరి చూపించాడు. ఈరోజు అనేక సాక్ష్యాలు విన్నాం, అనేక ప్రార్థనలు చేశారు ఆ దైవజను గురించి. మాకు బాప్తిస్మం ఇచ్చాడండి. ఒక వ్యక్తి అండి, ఆయన ఏం చదువుకున్నారో తెలీదు, కానీ 3వ తరగతి చదువుకున్న వ్యక్తి ఇన్ని ఆత్మలు సంపాదించాడు. నేను ఎంటెక్ చదువుకున్నాను, పాస్టర్ గారు MCA చదువుకున్నాం. మేము మాత్రం ఒకళ్ళు కూడా సంపాదించలేకపోతున్నాం. చూసారా ఎంత సిగ్గుపడాల్సిన విషయమో? పాస్టర్ గారు దైవజనులు ఆయన ఎంతమందిని మందిరం నిండిపోయేలాగా ఆయనకి ఎంత జ్ఞానం ఇచ్చాడో చూడండి. పిల్లల్ని ఒక సరైన మార్గంలో పెట్టాడు, పిల్లల్ని కుటుంబాలుగా కట్టించారు. మందిర విషయంలో కూడా ఇంత మందిరం పైన కట్టాలి, భోజనాలు అవసరమైతే మందిరం కింద పెట్టాలని ఎంత జ్ఞానం ఉందో. ఎందుకంటే దైవీకమైన జ్ఞానాన్ని దాసుడు పొందుకున్నాడు. హల్లెలూయా. ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడు కాబట్టే ఈరోజు చాలామంది పెద్ద పెద్ద PhDలు, MTechలు, MCAలు చేయలేని వాళ్ళు పనిచేసి ఆయన ఈరోజు దేవుని నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా నిలబడిపోయాడు. హల్లెలూయా. అలాంటి వ్యక్తుల గురించి ఎంత చెప్పుకున్నా తరగనే తరగదు. హల్లెలూయా. అందుకే ఆ మంచి మనిషి గురించి తెలుసుకోవాలని చెప్పి, ఆ మంచి యొక్క మనిషి నడిచిన మార్గంలో మనం నడవాలని చెప్పి దేవుడు వాతావరణాన్ని కూడా చల్లగా చేసి పెట్టేశాడు. హల్లెలూయా. నిజంగా కదండి. నిన్న దైవజనులు నాకు ఫోన్ చేసినప్పుడు నేను అన్నాను, బ్రదర్ రేపు కూడా ఇలాగే ఉంటుందండి వాతావరణం అన్నాను. నిజం అదే చెప్పాను, ఇలాగే ఉంటుందండి, దేవుడు చల్లగానే పెడతాడండి అన్నాను. హల్లెలూయా. నిజంగానండి ప్రియులరా, దేవుడు ఆయన మంచి మనిషి. ఆ యొక్క మార్గంలో ఆయన దేవుని మాదిరిగా పెట్టుకున్నాడు. అందుకే దేవుని యొక్క మార్గంలో ఎంతమందిని తీసుకొచ్చాడు. ఈరోజు మనము ఆయన మాదిరిగా పెట్టుకుంటే గనక మనం కూడా మన జీవితాల్లో ఏం చేయగలమో తెలుసండి, ఒక మంచి జీవితాన్ని చేయగలం. హల్లెలూయా. అందుకే ప్రియులరా, నిజమే కృతజ్ఞత కొడుకులు అనుకోండి. ఎవరైనా పాస్ అయితే ఆ అమ్మాయి ఎంత చదివేసిందండి, నిద్రాహారాలు లేదండి, ఇన్ని మార్కులు సంపాదించేసిందండి అని ఆ అమ్మాయిని పొగడాలి. ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ అమ్మాయి ఉద్యోగం కోసం ఎంత నిద్రాహారాలు మానుకుని ఎంత ప్రాక్టీస్ చేసిందండి అని చెప్పి అతన్ని మనం ఏం చేయాలండి? పొగడాలి. ఇలాంటి కూడికలు నిజమైన సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో తెలుసండి? కృతజ్ఞత కూడికలు లేవు. సువార్త సభలు అంటున్నారు, అక్కడ కూడా లేదు. నిజమైన సువార్త ప్రకటించబడేది ఏ స్థలమో తెలుసా? ఇలాంటి జ్ఞాపకార్థ కూడికల్లోనే. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, ఇలాంటి కూడికల్లోనే చనిపోయిన తర్వాత నీవేమవుతావు? ఏంటంట? చనిపోయిన తర్వాత నీవేమవుతావు? నీ జీవితం ఏంటి? ఎలాగ జీవిస్తున్నావు? నీ జీవిత వైఖరి ఎలా ఉంది? నీ జీవితం దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తున్నావా? దేవుని సంతోష పెడుతున్నావా? దేవుని ఆనంద పెడుతున్నావా? నువ్వు చనిపోతే నిత్యత్వంలోకి వెళ్తావా అంటే అప్పుడు మన రోమాలు ఏం చేస్తే తెలుసండి? పడుకున్నవి కాస్త ఎంట్రుకలు నిలబడి, అమ్మో రేపు నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి? రేపు నేను చనిపోతే నన్ను మోసుకెళ్ళే వాళ్ళు నలుగురన్నా ఉంటారా? రేపు నేను చనిపోతే నా జీవితం ఏంటి? నేను నరకానికి వెళ్తానా, పరలోకానికి వెళ్తానా అని చెప్పి ఆ కొన్ని నిమిషాలే మనం వేడిగా నిర్ణయాన్ని తీసుకుంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మర్చిపోతాం కదండి. కానీ ఈరోజు నీ జీవితంలో ఒక రూపాంతరపరచడానికి కూడిక. హల్లెలూయా.
ఇంత సమయాన్ని వెచ్చించి ఇంత ఇన్ని వసతులు కల్పించింది ఎందుకో తెలుసా? ఒక్క పాపి కూడా నశించిపోట దేవునికి ఇష్టం లేదు. మీ దైవజనుడు ప్రభు సన్నిధికి వెళ్ళారు చూసారా, ఆయనకు కూడా అస్సలు ఇష్టము లేనే లేదు. ఈరోజు నువ్వు జీవితంలో ప్రభువుకు అతి సమీపంగా వెళ్ళిపోవాలి, ప్రభువుతో నువ్వు ఏకమైపోవాలి, ప్రభువులో నువ్వు మిళితమైపోవాలి. అలాగ అయితేనే నువ్వు నిత్యత్వంలోనికి వెళతావు. హల్లెలూయా. మంచిది, వాక్యంలోకి వెళ్ళిపోదాం. చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం చదువుకుందామండి. కిందనున్న పాతాళములను తప్పించుకొనవల్లని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును. హల్లెలూయా. భక్తుడైన సొలొమోను చెప్తున్నాడు, కింద ఏముందంటండి? పాతాళం ఉంది. ఆ పాతాళాన్ని తప్పించుకొనవల్లని బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును అంటున్నాడు. ఎందుకు ఈ పుస్తకం రాశాడు? ఈ బైబిల్ గ్రంథాన్ని 40 మంది భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడడం జరిగింది. అయితే ప్రియులారా, ఈ సామెతల గ్రంథం జ్ఞాని అయిన సొలొమోను ఎందుకు ఈ విషయాన్ని రాశాడంటే 1వ అధ్యాయం చూద్దాం. చూడండి, 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. హల్లెలూయా. ఎందుకు ఈ సామెతల గ్రంథాన్ని దేవుడు రాయించాడో తెలుసా? తన భక్తుని ప్రేరేపించి, తన భక్తుని ఆత్మలో ఈ మాటలన్నీ ఎందుకు పెట్టాడంటే, జ్ఞానము లేని వారికి జ్ఞానం కలిగించడానికంటండి. ఏమికి లేదంటండి? జ్ఞానం లేని వారికి. ఇంకొకటి అన్నాడు, బుద్ధి లేని వారికి ఏం కలిగించడానికి? బుద్ధి కలిగించడానికి. ప్రియులారా, ఈరోజు జ్ఞానం ఎందుకండి అంటే, ప్రియులారా ఎందుకు తెలుసా? జ్ఞానం లేక మనుషులు ఏమైపోతున్నారో తెలుసా? నశించిపోతున్నారు. ఏమైపోతున్నారండి? నశించిపోతున్నారు. హోషేయ భక్తుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూద్దాం. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడంటే తెలుసా? వ్యాజ్యమాడుతున్నాడంట. ఒక తండ్రి పిల్లవాడికి ఏ పని అప్పగించినప్పుడు అంటాడు, నువ్వెందుకు చేయలేదు అని అడుగుతాడు. అడగరండి. ఒక కుమార్తెను తల్లి అడుగుతుంది, నేను చెప్పినట్టుగా ఎందుకు నువ్వు నడుచుకోలేదు? నేను చేయమన్నాను కదా, ఆ పని ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. ఈరోజు దేవుడు కూడా ఇజ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు, ఇజ్రాయేల్ వారులారా, నా మాట ఆలకించండి. ఏంటో తెలుసా ఆ మాట? దేశంలో ఏం లేదంట? కనికరం లేదు, సత్యం లేదు, దేవుని గూర్చిన జ్ఞానం లేదని దేశ నివాసులతో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వ్యాజ్యమాడుతున్నాడు. ఏమండి, దేశంలో ఏముంది అంటే ప్రియులారా, దేశమా యెహోవా మాట విను అంటున్నాడు. ఎవరి మాట వినాలి? యెహోవా మాట వినాలి. ఒక సంఘ సంస్కర్త చెప్తున్నాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే దేవుని ప్రజలతో, ఈ లోకంలో ఉన్న ప్రజలందరితో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? దేవుని గుచ్చిన జ్ఞానం కలిగి ఉండండి. ఏవని గుచ్చిన జ్ఞానం అండి? దేవుని గుచ్చిన జ్ఞానం కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ లోక జ్ఞానాన్ని, ఈ లోకంలో 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి దైవ జ్ఞానం. ఏ జ్ఞానం అండి? దైవ జ్ఞానం. రెండోదిగా ఏ జ్ఞానము తెలుసా? ఈ లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనం అన్నారు. ఏదంటండి? వెర్రితనము. అంత మాత్రమే దయ్యపు జ్ఞానం. ఏ జ్ఞానం అంటండి? దయ్యపు జ్ఞానం. ఈ లోక జ్ఞానం పొందుకోవాలంటే ఎలాంటి కాలేజీలకు వెళ్ళక్కల, ఎలాంటి స్కూల్లోకి వెళ్ళక్కల, ఎలాగ డబ్బులు కూడా మనం ఏం చేయక్కర్లేదు, ఖర్చు పెట్టక్కర్లా, ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. మీ పిల్లలకి మీరు అబద్ధాలు ఆడండి అని చెప్తారా? మీరు ఆడుతున్నా కానీ మీరేమంటారు? అబద్ధం ఆడమంటే చంపేస్తానంటారు. ఏమంటావు? అబద్ధం ఆడమంటే చంపేస్తానంటారు. కానీ మీ పిల్లవాడికి మీరు నేర్పించకపోయినా మీ పిల్లవాడు ఏం చేసేస్తున్నాడు?
అబద్ధాలు ఆడేస్తున్నాడు, చెయ్యకుండా పనులు చేసేస్తున్నాడు, చూడకుండా వాటిని చూసేస్తున్నాడు. మనమేమి నేర్పించట్లే. ఈ లోక జ్ఞానం కూడా అంతేనండి, అది వెర్రితనము, దెయ్యపు జ్ఞానము. ఇలాంటి జ్ఞానులండి దేవుడు వారు కుయుక్తులోనే పట్టుకుంటాడు. జ్ఞానుల జ్ఞానాన్ని శూన్యపరిచే దేవుడు. కానీ దైవీకమైన జ్ఞానం ఉందో తెలుసండి. ఎలా బ్రతికాడో తెలుసా? కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాడు, దిక్కులేని బ్రతికున్నాడు. కానీ అదే లాజరు గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? అతడు అతి శ్రేష్టమైన పునరుద్ధానం పొందాడని సాక్ష్యం పొందాడంట. హల్లెలూయా. ఏదైనా పొందాడంటండి? అతి శ్రేష్టమైనది అంటే నిత్యత్వాన్ని పొందుకున్నాడంట. హల్లెలూయా. అతన్ని చనిపోయినప్పుడు అండి మోసుకెళ్ళడానికి కూడా లేరు. ఇప్పుడైతే మనకెవరో లేకపోయినా, ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఎవరు లేరనుకోండి, చాలా సంఘాలు ఏం చేస్తున్నాయి తెలుసా? సంఘాలనే కాదు, క్రైస్తవ సమాజమే కాదు, కానీ ఆ దేవుని ఎరగని హైందవ సహోదరులు కూడా, ప్రతి మతస్థులు కూడా ఎవరైనా చనిపోతే మోసుకెళ్ళడానికి ఫ్రీ సర్వీసులు ఏర్పాటు చేశారు కదండి. ఆ దినాలలో లాజరు చనిపోతే ఇలాంటి ఫ్రీ సర్వీసులు లేవు, మోసుకెళ్ళే వాళ్ళు లేరు, ఏడ్చే వాళ్ళు లేరు, ఎవ్వరు కూడా లేరండి. కానీ అతన్ని ఎవరు మోసుకెళ్ళారో తెలుసా? దేవుని దూతలు మోసుకెళ్ళని. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవదూతలకి ఇవ్వలేని భాగ్యాన్ని మనకిచ్చాడు. దేవదూతల్ని మనకి ఎందుకు పెట్టాడో తెలుసా? మనకు పరిచర్య చేయడం కోసం. హల్లెలూయా. నిజమేనండి. యేసు ప్రభు వారు దప్పిగా ఉన్నప్పుడు, దాహంగా ఉన్నప్పుడు 40 దినాల ఉపవాసం పొందిన తర్వాత ఎవరొచ్చి పరిచర్య చేశారు? దేవదూతలు వచ్చే పరిచర్య చేసినాయి కదండి. ఏలియా మరణాపేక్షతో ఉన్నాడు. కేరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి అతను తడుతుంది, రొట్టె మాంసం వచ్చేస్తుంది నీ దగ్గరికి అంటుంది. బదరీ వృక్షం కింద ఉండి మరణాపేక్షతో ఉండి, బాబా నాకు ఇంత బ్రతుకొద్దు, ఆ యెజబెల్ నన్ను చంపేస్తుందంటే ఎవరొచ్చి బలపరిచారు? దేవుని దూతే. పిలుపును దేవుని దూత కొనిపోయింది అని రాయబడింది. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు సహాయం చేయడానికి ఎవరు లేకపోయినా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. ఏంటో తెలుసా? నీ పాదాలకు రాయి కూడా తగలకుండా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. మన భోగోగులు, మన వసతులు, మన సౌకర్యాలు, మన సౌలభ్యాలు, మన అవసరతలు ఎవరు తీర్చేవారు ఉన్నా లేకపోయినప్పటికీ మనకెవరున్నారు తెలుసా? మన పక్షాన దేవదూతలు ఉన్నాయి. హల్లెలూయా. అవి మన వెనక ముందు ఆవరించి ఉన్నాయి. హల్లెలూయా. లాజరు చనిపోయినప్పుడు దేవుని దూతలు వచ్చి కొనిపోయినాయి. ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా? అబ్రహాము కుడి రొమ్మున అనుకున్నాయంట. హల్లెలూయా. లాజరు ఎప్పుడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి సేద తీర్చబడుతున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకుని సేద తీర్చబడుతున్నాడు. అబ్రహాము గురించి, లాజరు గురించి యాకోబు భక్తుడు అంటున్నాడు, విశ్వాస విషయంలో అతడు భాగ్యవంతుడు అంటండి. హల్లెలూయా. ఈ లోకంలో నీవు భాగ్యవంతురాలుగా లేకపోవచ్చు, ఒక ధనవంతురాలుగా లేకపోవచ్చు, కనీస వసతులు కూడా నీకు లేకపోవచ్చు. కానీ దేవుని కొరకు నువ్వు ఎలాంటిదైనా సహించుకుంటే, ఎలాంటి దాన్నైనా ఓర్చుకుంటే గనక దేవుడు నిన్ను కూడా ఏమంటారు తెలుసా? విశ్వాస విషయంలో భాగ్యవంతురాలవే అంటాడు. హల్లెలూయా. కురుపులు వచ్చినా తట్టుకున్నాడు, యాతన పడుతున్నా తట్టుకున్నాడు, తిండి లేకపోయినా తట్టుకున్నాడు, ఆకలికి అలమట్టిస్తున్నా కనీసం వేసుకోవడానికి బట్టలు లేకపోయినా ఏం చేసుకున్నాడు తెలుసా? తట్టుకున్నాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడో తెలుసండి? అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే లాజరు గురంతా ఎక్కడ తెలుసా? ఇక్కడ కాదు, పంది ఉంటుంది. పందికి ఆకాశం అంటే ఏంటో తెలియదంట. ఏం తెలియదండి? ఆకాశం అంటే తెలీదు. అది ఎప్పుడు కిందనే చూస్తుందంట. ఏం చూస్తుందంటండి? కిందనే. ఎప్పుడు చూస్తుందో తెలుసా? దాన్ని కసాయివాడు అమ్మేయడానికి, కోసేయడానికి అమ్మేసినప్పుడు కాళ్ళు చేతులు కట్టేసి, దాని ముందు కాళ్ళు 2 కాళ్ళు కట్టేసి ఎల్లకెదలు పెట్టినప్పుడు అప్పుడు చూస్తుందంట. ఇప్పుడు దాకా అనుకుంటుందంట ఇదే ఎంత బాగుంది కదా అని అనుకుంటుంది. కానీ అప్పుడు చూసినప్పుడు ఒక వంతు భూమి ఉంటే 4 వంతుల ఆకాశం ఉందే, ఇది ఎక్కడ కొత్త లోకం, నేను ఎప్పుడు చూడలేదే అని అనుకుంటుంది. ఏమనుకుంటుందండి? అనుకుంటుంది. ఈరోజు ప్రియులరా, అలాంటి స్వభావంతో ఉన్నవారు ఈ లోకంలో ఎవరైతే అలా జీవిస్తున్నారో దేవుడు అలాంటి వారిని ఆ జంతువుతోనే పోల్చాడు. ఎవరండి? ఆ జంతువుతోనే పోల్చాడు. ఈరోజు ప్రియులరా, మనము ఎప్పుడు మన కిందనున్న దాని మీద కాదు, భూ సంబంధమైన వాటి మీద కాదు మన మనసు, పర సంబంధం ఉన్న దాని మీద పెట్టాలి. హల్లెలూయా.
నిజమే. ఈ విషయం తెలియక ధనవంతుడు ఏం చేశాడో తెలుసా? తిన్నానా, తాగానా, అయ్యో ఇదంటే అయ్యో లాజర్ కదా, నా పక్కింటోడే కదా, అయ్యో ఉందాం కదా, చేర్చుకుందాం కదా, ఒక ముద్దన్నం పెడదామని జాలి లేదు, కనికరం లేదు. అసలు విచారించకుండా తాను నిన్నానా, తను పడుకున్నానా, తను తిన్నానని అంటూ తాను 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 అనుకుంటూనే ఉన్నాడు. ఒక రోజు వచ్చింది, మోసుకెళ్ళేటప్పుడు మంచిగా ఏంటండి, అతనుకున్న స్థాయిని బట్టి దేవదారం రానే తెచ్చి ఉండొచ్చు, లేకపోతే టేకే తెచ్చారేమో, ఎర్ర చందనమే తెచ్చారేమో, మోసుకెళ్ళే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ మోయించారేమో, పువ్వులు జల్లుకుంటూ తీసుకెళ్లారేమో, పెద్దగా ఆర్పాటం చేసి ఒక పెళ్లి కొడుకును ముస్తాబు చేసినట్టుగా అన్నీ తీసుకెళ్లారేమో. కానీ అతడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? కేకలు వేసే స్థలానికి వెళ్ళాడు. అగ్ని ఆరదు, పురుగు చావని స్థలానికి వెళ్ళిపోయాడు. కానీ లాజర్ మాత్రం అబ్రహాం తర్వాత కరువులు ఏమొస్తాయి? కరువులు. అందుకే నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు, ఎక్కువగా అతి ఖర్చులు పెట్టుకోకండి. ఏం పెట్టుకోకండి? అతి ఖర్చులు పెట్టుకోకండి. అమ్మ స్త్రీలరా, బంగారాలు ఎక్కువ కొనుక్కోకుండా అమ్మ, డబ్బులు దాచిపెట్టుకోండి. ఎందుకంటే కరువు రాబోతుంది. ఏం రాబోతుంది? కరువు రాబోతుంది. ఈరోజు అప్పైనా పర్వాలేదు, మన స్టేటస్ చూపించుకోవాలని చెప్పి మనం ఏం చేస్తున్నాం తెలుసండి? హడావుడి చేసేస్తున్నాం. డబ్బులు దూపరాగా నీళ్లు ఖర్చు పెట్టేసినట్టుగా ఖర్చు పెట్టేస్తున్నాం. దాన్ని తీర్చేటప్పటికి మనకు అయిపోతుంది, మన ఒంట్లో ఉన్న ఖర్చు అంతా అయిపోతుంది కదండి. ఇదే చెప్తున్నారు ప్రతి ఒక్కరూ చెప్పే దినాల్లో. కానీ దేవుడు చెప్తున్నారు కరువు కాటకాలు అంటున్నాడు. రాజ్యం మీదకి రాజ్యాలు లేస్తాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుని రాజ్యం వస్తుంది. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? దేవుని రాజ్యము సమీపంగా ఉంది. ఎవరి రాజ్యం అండి? దేవుని రాజ్యం సమీపంగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? ఆ బుద్ధిగల కన్యకల్లాగా మనం కూడా మన జీవితాల్ని దేవునిలో కట్టుకోవాలి. హల్లెలూయా. బుద్ధిమంతుడు ఏం చేస్తాడో తెలుసా? మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడద ప్రాంతంలో కనపడద్ది. అసలు అవి చూస్తే ఎన్ని స్టేర్స్ ఉంటాయో, ఎంతంత ఉంటాయి. అబ్బాయి ఎలా కట్టేశారు అని అనుకుంటాం. కానీ దాని పునాది చాలా లోతుగా చేయబడింది. పునాది ఎవరికీ కనిపించదు. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని కూడా నువ్వు ఎలా కట్టుకోవాలో తెలుసా? లోతుగా కట్టుకోవాలి. హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవక్త చెప్తున్నాడు, చీలమండల లోతు కాదు, మోకాళ్ళ లోతు కాదు, మొల లోతు కాదు, కానీ ఏదలేనంత లోతైన అనుభూతిలోకి మనము వెళ్ళాలి. హల్లెలూయా. ఎవరైతే అలా కట్టుకుంటారో వారి జీవితాల్లో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ వారు ఏం చేయబడతారో తెలుసా? నిండుకొండ తొణకదన్నట్టుగా వారు స్థిరంగా నిటారుగా నిలబడతారు. హల్లెలూయా. బుద్ధిమంతుడు ఎవరి మాట వింటాడో తెలుసా? వాళ్ళ చెప్పిన మాట, వీళ్ళ చెప్పిన మాట విండు, దేవుని మాట ప్రకారంగా వింటాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మాట వినుట శ్రేష్టం. ఎవరి మాట అండి? దేవుని మాట వింటే శ్రేష్టం. ఈరోజు మనం అనుకుంటున్నాం ఏమో తెలుసా? మనం దేవుణ్ణి ఎలా మెప్పిస్తామండి? దేవుణ్ణి ఎలా సంతోషపెడతాం అనుకుంటుంటే దేవుడు మాట వింటేనే దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా. అందుకే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, మీరు ఈయన మాట వినండి. ఎవరి మాట అంటండి? దేవుని మాట వినండి. దేవుని మాట వింటే మీకు శ్రేష్టం. దేవుని మాట మీకు వింటే మీకు మేలు. దేవుడు మనకు చూపిస్తాడు. హల్లెలూయా. నువ్వు మీదకు కృప దిగి రావాలి.